తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప మరియు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసములు కుమార్తె ప్రభువా, ఎవరి గురించి గారి యొక్క నాయకులందరికీ వారి కుటుంబీకులకు అన్నదమ్ములకు ప్రహాసము చిందించే కృప దయచే ప్రభువా, స్తోత్రములు తండ్రి. ఆమెను తండ్రి ప్రభువా వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న అధికార గణం, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరి కూడా నమ్మదగిన దేవుడవు ప్రభువా, మాకు చాలిన దేవుడవు తండ్రి, స్తోత్రములు నాయన. కృప వెంబడి కృపను విరిచి వాగ్దానము చేసిన తండ్రి స్వాస్థ్యము సొత్తుగా తీసుకుందువు గాక. అడుగు పెట్టిన ప్రతి రాజముద్ర ఉంగరముగా అభిషేకించి నీ సన్నిధిలో క్షణ క్షణము కూడా ప్రభువా కరుణుడు గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, దయచేసి కళ్ళు మూసుకోనండి. సర్వశక్తి మిక్కిలి కృపా దయచేసి ప్లీజ్ 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 ఒకసారి మన అభిమానాన్ని చాటుకుందాం, ఆశీర్వాదాన్ని తీసుకుందాం. ప్లీజ్ ఐ రిక్వెస్ట్. దేవా స్తోత్రములు నాయన, నిండైనటువంటి మహాకృప చేత అలంకరించబడి అనేక ప్రతి ఒక్క అడుగు కూడా మీరు వేయిస్తున్న వైనాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ సన్నిధిలో నీ బిడ్డను ప్రభువా అనేక తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. కుమార్తె ప్రభువా, ఎవరి గురించి గారి యొక్క నాయకులందరికీ, తల్లి గారి విజయమ్మ గారి వారి కుటుంబీకులకు అన్నదం రేపు ఉదయం విజయవాడలో రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఘాటు వద్ద రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలన్నా ప్రాణంతో సమానం. ఆ సిద్ధాంతాల కోసం రాజశేఖర రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్ళేవారు. ఈరోజు మన భారతదేశంలో సెక్యులరిజం అన్న పదానికి, ప్లూరలిజం అన్న పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది. రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది. ఇవన్నీ మళ్ళీ నెలకొనాలి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నిలబడాలి, భారతదేశానికి మంచి జరగాలి, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ సిద్ధించాలి. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతానని రాజశేఖర రెడ్డి గారి కోరుకున్నట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు
నా పోరాటమే కాదు, ఇక్కడ ఏ ఒక్కరి పోరాటం కూడా ఆగదని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తున్నాం. దాదాపు 55 సంవత్సరాల కిందట పులివెందులు రావడం జరిగింది. అప్పటి నుంచి ఆ కుటుంబం మా కుటుంబం ఒకటే మాటగా ఒకటే బాటగా మధ్యలో కొన్ని రోజులు రాజకీయ విభేదాలు కొన్ని ఉన్నా ఆత్మీయ అనుబంధం ఎక్కడికి పోలేదు. షర్మిలమ్మ నాకు మేనగోడలే కాక నాకు కూతురు లేరు. నా కూతురు లాంటిది, వరుసకి కోడలైనా మేము ఒక కుటుంబ సభ్యురాల్లాగా కూతురులాగానే ప్రేమిస్తాము ఆవిడ్ని, ఆవిడ పిల్లల్ని కూడా. దివంగత మహానేత ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ఒక దిక్సూచిలాగా ఒక నావికుడిలాగా తనదైన ప్రత్యేకమైన ముద్ర వేసి పేదలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ, మీ అందరి ముద్దుల బిడ్డ, మమ్మల్ని అందరినీ మా అందరికీ మార్గదర్శకంగా ఉండి మమ్మల్ని నడిపించమని మా ఏఐసిసి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు మాకు నాయకత్వం వహించమని అడిగారు. ఆవిడ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడానికి, రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడటానికి కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యుదయ భావాలని ఆవిడ మనస్ఫూర్తిగా స్వీకరించి ఈవేళ ముందడుగు వేస్తూ ఉంది. వారి తండ్రి గారి ఆశీస్సులే కాకుండా మీ అందరి అండదండలతోటి, ముఖ్యంగా పులివెందుల ప్రజలు, కడప ప్రజలు, రాయలసీమ ప్రజలే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మాభిమానులు రాష్ట్రం అంతా, దేశం అంతా, ప్రపంచంలో నలుగుబొనలో కూడా ఉన్నారు. వారి అందరి యొక్క ఆశీస్సులతోటి, వారి అందరి యొక్క అండదండలతోటి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో పునర్జీవింపజేసి కాంగ్రెస్ పతాకాన్ని ఎగరవేయడానికి సంకల్పం తీసుకున్న వైఎస్ షర్మిల గారికి మనం అందరం జేజేలు పలుకుతూ జోహార్ వైఎస్ఆర్. షర్మిలమ్మ రాజశేఖర్ రెడ్డి అన్న చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ఈ భారతదేశ ప్రధానిగా చేయాలి అనేటువంటి మాట నిలపడానికి కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా అధిష్టానం ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకోవాలి, రాజశేఖర్ రెడ్డి గారు 2 సార్లు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి దోహదపడ్డారు. మళ్ళీ అటువంటి బాధ్యత షర్మిలమ్మ తీసుకోవాలి అని ఈరోజు ఆమెకు బాధ్యత అప్పచెప్పినారు. మేము మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తూ ఉన్నాం. ఆమె పిసిసి అధ్యక్షురాలుగా ఈ రాష్ట్రం కేంద్రానికి అమ్ముడు పోదు, రాష్ట్ర ప్రజలు బానిసలు కాదు, కేవలం కొన్ని పార్టీలు బానిసలు కావచ్చు, కానీ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని నిలపాలి, ఈ రాష్ట్రం యొక్క హక్కులు సాధించుకోవాలి. ఎర్రకోట మీద రాహుల్ గాంధీ గారు ఆగస్టు 15వ తేదీన జెండా ఎగరవేయాలి ప్రధానిగా. దానికోసం ఆమె అడుగు ముందుకు వేశారు. రాజశేఖర్ రెడ్డి అన్న ఆశీస్సులు పొందాలి అని మమ్మల్ని కూడా అందరినీ ఇక్కడ తీసుకొచ్చినారు. వేలాది మంది ఇక్కడికి వచ్చినారు. ఈ వచ్చే రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ గారు పిడపలపైకి వచ్చినారు. ఆమె రేపు పొద్దున పిసిసి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చినారు.
ఆయన మా గురువు, నాకు గాడ్ ఫాదర్ రాజశేఖర రెడ్డి. అందుకు ఆమె వెంట నేను వచ్చిన ఆమె కండువా బేస్ చేసింది. మా శాయ శక్తుల కృషి చేసి శర్మిలమ్మ గారి వెంట ఉంటాం.